బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఇవాళ నటి అమృత చౌదరి, హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి సిఐడి విచారణకు హాజరయ్యారు. జీత్ విన్ బెట్టింగ్ సైట్ ను ప్రమోట్ చేసిన నిధి అగర్వాల్ ను సిఐడి అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో 29 మంది సెలబ్రిటీస్ పై కేసు నమోదు చేయగా విజయ్ దేవరకొండ, రానా, ప్రకాష్ రాజ్ ను విచారించారు సిఐడి అధికారులు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటికే పలువురిని విచారించిన సిఐడి అధికారులు ఇవాళ మరికొంతమందిని విచారించారు. ఇవాళ నటి అమృత చౌదరి, హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి సిఐడి విచారణకు హాజరయ్యారు. అటు జీత్ విన్ బెట్టింగ్ సైట్ ను ప్రమోట్ చేసిన నిధి అగర్వాల్ ను సిఐడి అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు. అనేక కోణాల్లో ఇప్పటికే ఈ కేసులో మొత్తం 29 మంది సెలబ్రిటీలపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే విజయ్ దేవరకొండ, రానా, ప్రకాష్ రాజ్ ను సిఐడి అధికారులు విచారించారు. తాజాగా వీరిని విచారిస్తున్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, అంజిరాణి, బెట్టింగ్ యాప్ కేసులో తెలంగాణ సిఐడి అధికారులు కొంత దూకుడుగా వివరిస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన అగ్ర హీరోలను కూడా ఇప్పటికే సిఐడి విచారించింది. వారి వద్ద నుంచి కొంత సమాచారం కూడా రాబట్టే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే ఇటు రానాతో పాటు ప్రకాష్ రాజ్ తో పాటు మరికొంతమందిని విచారించింది. కాబట్టి వీటితో పాటు కొంతమంది యాంకర్లు, అదేవిధంగా మరికొంతమంది నటీమణులు ఉండడంతో వారిని కూడా వరుసగా ఒక్కొక్కరిని పిలుస్తుంది. ఈ రోజు అమృత చౌదరి కూడా సిఐడి విచారణకు హాజరైనట్లుగా మనం చెప్పొస్తుంది. కొద్దిసేపటి క్రితమే లకిడికప్పుల్లోని సిఐడి ప్రధాన కార్యాలయానికి ఆమె వచ్చింది. ఈ వీటికి సంబంధించి ఎందుకంటే వీళ్ళు హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నమోదైన కేసుల ఆధారంగా గడిచిన కొద్ది రోజులుగా తెలంగాణ సిఐడి అధికారులు ఈ బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేస్తున్న తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన ప్రముఖ నటీనటులకు సంబంధించి కూడా వారి సంబంధాలు, వీరు ఏ విధంగా ప్రమోట్ చేశారనే సంబంధించిన సమాచారం కూడా రాబట్టే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇప్పటికే పలువురు అగ్ర హీరోలు సిఐడి విచారణకు వచ్చిన నేపథ్యంలో వారితో పాటు మరికొంతమంది ఇప్పటికే హైదరాబాద్ వివిధ పోలీసుల్లో నమోదైన కేసుల ఆధారంగా సిఐడి వీరిని విచారిస్తున్నట్టుగా చెప్పాల్సి నిధి అగర్వాల్, అదేవిధంగా ప్రముఖ సోషల్ మీడియా సంబంధించిన ఇన్ఫ్లుయర్లు, అదేవిధంగా యూట్యూబర్లు కూడా ప్రస్తుతానికి అయితే సిఐడి అధికారులు వరుసగా విచారిస్తున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. గడిచిన కొద్ది రోజుల క్రితం యాంకర్ విష్ణుప్రియ, సిరి హనుమంతు, అదేవిధంగా మరికొంతమంది హాజరైన నేపథ్యంలో ఈ రోజు అమృత చౌదరి కూడా సిఐడి విచారణకు హాజరైనట్టుగా మనం చెప్పుకోవాలి. అంటే కిరణ్, ప్రధానంగా ఏ కోణాల్లో ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది? ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించి ఈ తెలుగు సినిమా సంబంధించిన అగ్ర నటులు ఏ విధంగా ప్రమోట్ చేశారు, వీరికి సంబంధించిన ఎందుకంటే వీరికి ఈ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా బెట్టింగ్ యాప్ అనేది కొంత నిషేధంగా ఉంది. కానీ అవి తెలిసి చేశారా, తెలియక చేశారా, చేసిన తర్వాత వీరికి సంబంధించి ఎంత మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరిగాయి, ఒక్కొక్క యాప్ కు సంబంధించి ప్రమోట్ చేసినందుకు ఎంత మొత్తంలో నిధులను వీరికి పారదర్శక విచారణ సమాచారాన్ని కూడా రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో మనం చూసుకోవచ్చు, ప్రకాష్ రాజు, విజయ్ దేవరకొండ, రానా వచ్చినప్పుడు కూడా వారి బ్యాంకు స్టేట్మెంట్లు, వాటికి సంబంధించిన అగ్రిమెంట్ వివరాలను కూడా సిఐడి అధికారులకు అందించిన నేపథ్యంలో అదే విధంగా ఇప్పుడు వస్తున్న నటీనటులకు సంబంధించి కూడా ఆ వివరాలను బ్యాంక్ స్టేట్మెంట్, అగ్రిమెంట్ కావచ్చు, ఎవరు మీరు ప్రమోట్ చేసేందుకు ఇంప్రూవ్ చేశారన్న సమాచారాన్ని కూడా రాబట్టే ప్రయత్నం సిఐడి అధికారులు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.